ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇచ్చేసాం. భవిష్యత్తులో అంతా బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ భవిష్యత్తు మనం ఊహించలేం. కానీ జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తులో జరగబోయే ఘటనను ముందుగానే ఊహిస్తూ ఉంటారు. అలాంటి వారిలో బల్గేరియాకు చెందిన బాబా వంగా చాలా ఫేమస్. అంధురాలి అయినప్పటికీ ఆమె భవిష్యత్తు గురించి ఊహించి చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి. ఇక బాబా వంగా 2025కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ప్రకృతి విపత్తులు, రాజకీయ అంశాలను ఊహించారు ఆమె. బాబా వంగా ప్రిడిక్షన్స్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆమె అంచనా వేశారు. కొత్త ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ఆమె అంచనా వేశారు. దీంతో ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతుందని బాబా వంగా స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు సైతం 2025 అంతగా కలిసి రాదని జోస్యం చెప్పారు ఆమె. ఇక ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచాన్ని వెంటాడుతాయంటూ బాబా వంగా చెప్పుకొచ్చారు. అటువంటి అంచనాలను ఆమె ప్రపంచం ముందుంచారు. ప్రధానంగా అమెరికా ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటుందంటూ చెప్పుకొచ్చారు ఆమె. వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఓ భారీ భూకంపం వస్తుందంటూ ఊహించారు. 3వ ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందంటూ కూడా జోస్యం చెప్పారు. సిరియా అంతర్యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయంటూ చెప్పుకొచ్చారు బాబా వంగా. బాబా వంగా గతంలో 9/11 అటాక్తో పాటు 2000 సంవత్సరంలో జరిగిన కుల్సుక్ సబ్మెరైన్ డిజాస్టర్, క్వీన్ డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, గ్లోబల్ వార్మింగ్ వీటి గురించి చెప్పిన విషయాలు దాదాపుగా నిజమయ్యాయి. దీంతో బాబా వంగా జ్యోతిష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రగాఢంగా విశ్వసిస్తారు. 12 ఏళ్లకే ఓ ప్రమాదంలో తన 2 కళ్లను కోల్పోయారు బాబా వంగా. 1996లో 85 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. అయితే మరణం తర్వాతే ఆమె భవిష్యవాణి పాపులర్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.